ప్రభు జాలి కలిగినటువంటి వాడు కష్టాల్లో ఆమెపై జాలి చూపించాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ప్రభువుని ఏమంటారంటే కృపా సమృద్ధి గలవాడు. కృపను మన జీవితంలో వెల్లడి చేయడంలో ఆయన సమృద్ధి కలిగినటువంటి వాడు. కృపను మనపై హెచ్చుగా కృమ్మరించేటువంటి వాడు. అందరి బట్టి భక్తులు అన్నారు ఏమని తెలుసా, ప్రభు నీ కృప నాకు చాలును. ప్రభు ఎప్పుడు అంటాడు నా కృప నీకు చాలును. ఆయన కృపే మనం బ్రతికిస్తుందండి. ఆయన కృపే మనం సజీవ లెక్కలో ఉంచిందండి. ఆయన కృపే మనం ముందుకు నడిపిస్తుంది. ఆయన కృప లేకపోతే ఒక క్షణమైనా మన ఈ లోకంలో జీవించేటువంటి వారం కాదు. మన బలం కాదు, మన ధనము కాదు, మన ఖ్యాతి కాదు, మనకున్న అందచందాలు కాదు, మనకున్న సిరి సంపదలు కాదు, మనకున్న వెండి బంగారు ఆస్తిపాస్తులు కాదు, కానీ కేవలం దేవుని కృప ద్వారా మాత్రమే మనం బ్రతుకున్నాము. ఇంకో మాట చెప్పనా, మనం రక్షించబడ్డాము అంటే, ఇక్కడ అందరూ రక్షించబడినటువంటి వ్యక్తులు ఉన్నారు. మనం రక్షించబడ్డాము అంటే అది ఎవరి కృప? దేవుని కృప. అర్థమైందండి? మనం దేవుని కృప ద్వారానే రక్షించబడ్డాం. మనం చేస్తున్న భక్తి కాదు, మనం చేస్తున్నటువంటి దాన ధర్మాలు కాదు, మనం చేస్తున్న ఏవి కాదండి. ఆయన కృపే మనల్ని ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది. ఆయన కృప ద్వారానే మనం రక్షించబడ్డాం.